Anjali sir. Yes sir. Good afternoon students. Today we are going to revise surface areas and volumes. You know children, what is the difference between 2D shapes and 3D shapes? In previous class already you discussed about 2D shapes and 3D shapes. The 2D shapes means two-dimensional figures or 2D shapes. Rectangle, square, circle, etc. These are all called what, Nana? Two-dimensional figures. Now what about 3D shapes? 3D shapes means you try to observe the matchbox or duster, okay na, and any packing box, okay, so etc. They are cuboid, okay na, a cuboid with length, breadth, height are equal means that is called what, na, cube, okay na. So this is cube, this is cuboid, rectangular face, cube ki square face ఉంటుంది. And you try to observe the cylindrical drums in ration shop, or you try to observe the water tanks at the top of house. They are in the shape of cylindrical. And you try to observe the cones, cone ice cream. Cone ice cream ఏ shape లో ఉంటుంది నాన్న? Like this or like this. This is what నాన్న? Ice cream. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఇది షేప్ వచ్చేసి కోన్ షేప్లో ఉంటుంది. అండ్ యూ ట్రై టు అబ్జర్వ్ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అరేంజ్ చేస్తూ ఉంటారు రోడ్డు మధ్యలో. అవి కూడా ఏ షేప్లో ఉంటాయి నాన్న? దే ఆర్ ఇన్ ద cone shape. So clearly what is the difference between 2D shape and 3D shape means here 2 dimensions, here 3 dimensions. Okay, for example our house also, మన హౌస్లో కూడా ఇంట్లో కూడా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డస్టర్ని తీసుకుందాం. ఈ డస్టర్ వచ్చేసి బాటమ్ ఫేస్, టాప్ ఫేస్, ఫ్రంట్ ఫేస్, బ్యాక్ ఫేస్, సైడ్ ఫేస్, సైడ్ ఫేస్. ఒక హౌస్ని కన్సిడర్ చేస్తే హౌస్కి ఎలా ఉంటుందన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రూమ్ హౌస్గా కన్సిడర్ చేస్తే లెంత్ ఉంటుంది, లెంత్ ఆఫ్ ద రూమ్, విడ్త్ ఆఫ్ ద రూమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ హైట్ ఆఫ్ ద రూమ్. అంటే మనకి ఎన్ని డైమెన్షన్స్ ఉంటాయి? 3 డైమెన్షన్స్ ఉంటాయి. ఓకే, సో లైక్ దట్ యూ కెన్ సే పాసిబుల్. Okay students, this is what nana? Cube. A cuboid in that all dimensions, that is nothing but length, breadth, height are equal. It is called a cube. Okay, so clearly here length is equals to, breadth is equals to, height is equals to a units. Because of length, breadth, height అనేవి క్యూబ్లో ఈక్వల్ ఉంటుంది. సో what is the total surface area of a cube? The total surface area of a cube means you try to imagine it. ఇది క్యూబ్ అనుకోండి, ఎన్ని ఫేస్లు ఉంటాయి నాన్న? How many faces are there? Bottom, top, front, back, side, total 6 faces are there. క్యూబ్కి వచ్చేసి లెంత్, బ్రెడ్త్, హైట్ అన్నీ కూడా ఈక్వల్ ఉంటాయి. సో టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నప్పుడు యూ హ్యావ్ టు మెజర్ ద ఆల్ 6 ఫేసెస్. అంటే బాటమ్, టాప్, ఫ్రంట్, బ్యాక్, సైడ్ ఇవన్నీ 6 ఫేసెస్ను కూడా మనం మెజర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఈచ్ ఫేస్ వచ్చేసి వాటినా, ఈచ్ ఫేస్ వచ్చేసి మనకి స్క్వేర్ ఫేస్ ఉంటుంది. సో దట్స్ వై స్క్వేర్ ఫేస్. ఇక్కడ పర్టికులర్గా మనకి స్క్వేర్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఉంటాయి. సో a into a, that is a square, అంటే side into side. ఓకేనా? ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ అంటే వాటినా, దట్ ఈస్ సైడ్ ఇంటూ సైడ్, సైడ్ స్క్వేర్ అంటే a into a, a స్క్వేర్. ఇట్లాంటి
ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి క్యూబాయిడ్లో? టోటల్ ఎన్ని ఫేసెస్ ఉంటాయి స్క్వేర్ ఫేస్డ్? 6 ఉంటాయి. సో దట్స్ వై 6 ఇంటూ ఏ స్క్వేర్, దట్ ఈస్ 6a స్క్వేర్. ఓకేనా స్టూడెంట్స్? 6 ఇంటూ ఏ స్క్వేర్, దట్ ఈస్ 6a స్క్వేర్. సో దిస్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్. నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆర్ lateral surface area. Curved surface area లేదా lateral surface area అన్నప్పుడు we consider only 4 faces. We consider only 4 faces మాత్రం, 4 స్క్వేర్ ఫేసెస్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. బికాజ్ టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నప్పుడు టోటల్ ఉన్న 6 ఫేసెస్ని కన్సిడర్ చేస్తాం. అదే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే we consider only 4 స్క్వేర్ ఫేసెస్. సో దట్స్ వై 4 into what is the area of a one face, that is a square. So 4 into a square means that is 4a square. ఓకేనా? ఇక్కడ వచ్చేసి యూనిట్స్ మనకి స్క్వేర్ యూనిట్స్ ఉంటుంది, స్క్వేర్ యూనిట్స్. ఇలా బిట్స్ కూడా రావచ్చు. స్క్వేర్కి ఎన్ని ఫేసెస్ కన్సిడర్ చేస్తాం? ఏరియా 6 ఫేసెస్. అదే ఐ మీన్ క్యూబ్కి టోటల్ సర్ఫేస్ ఏరియాకి 6 ఫేసెస్ కన్సిడర్ చేస్తే క్యూబ్కి lateral surface area or curved surface area we consider only 4 faces. ఓకేనా? సో నెక్స్ట్ వాల్యూమ్. What is the volume of a cube? Volume is equals to, that is length into breadth into height, cubic units. What nana? Volume of a cube is equals to what? Length into breadth into height. So that is LBH, cubic units. Clearly we know in a cube the length, breadth, height are equal. So that's why volume is equals to, that is what nana? A into A into A, that is nothing but A into A into A means what nana? A cube. Okay na? Cubic units. Is it clear for you? Next diagonal. Okay, what is the diagonal of a cube? The diagonal of a cube is equals to diagonal. Diagonal of a cube is equals to under root of, that is L square plus B square plus H square. Diagonal of a cube is equals to what nana? Under root of L square plus B square plus H square. Okay. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్వేర్ షేప్లో అంటే క్యూబ్ షేప్లో ఉన్న ఒక రూమ్లో ఒక లాంగెస్ట్ రాడ్ని ఫిక్స్ చేయాలనుకోండి. ఒక లాంగెస్ట్ రాడ్ని ఇలా ఉంది టాప్, ఒక క్యూబ్లో టాప్ ఫేస్ వచ్చేసి ఇలా ఉంది. ఒక లాంగెస్ట్ రాడ్ని ఫిక్స్ చేయాలనుకోండి. ఓకే, వన్ కార్నర్ టు అనదర్ కార్నర్. సో అక్కడ మనకి యూజ్ అయ్యే ఫార్ములా ఏంటన్నా, ఇలా ఒక స్క్వేర్ ఫేస్ టాప్లో ఉన్న ఫేస్లో ఇలా ఈ 2 సైడ్స్ని ఐ మీన్ ఇక్కడ ఈ వర్టెక్స్ని ఇట్లా జాయిన్ చేస్తున్నామంటే ఇది నథింగ్ బట్ వాట్ నా డయాగోనల్ అవుతుంది. సో ఈ డయాగోనల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ H స్క్వేర్. సో L means we know length is equals to, breadth is equals to, height is equals to A units. అప్పుడు మనం ఈ ప్లేసెస్లో మనం ఏం రాయాలన్నా, A L స్క్వేర్ మీన్స్ A స్క్వేర్, B స్క్వేర్ మీన్స్ A స్క్వేర్ ప్లస్ H స్క్వేర్ మీన్స్ A స్క్వేర్. ఓకేనా స్టూడెంట్స్? నా అండర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ ప్లస్ A స్క్వేర్, ఇక్కడ ఎన్ని A స్క్వేర్లు ఉన్నాయి నాన్న? A స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ మీన్స్ దట్ ఈస్ 3A స్క్వేర్. యాడ్ చేస్తున్నాం 1A స్క్వేర్ ప్లస్ 1A స్క్వేర్ 2A స్క్వేర్, 2A స్క్వేర్ ప్లస్ 1A స్క్వేర్ 3A స్క్వేర్. సో వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్, అప్లయింగ్ రూట్ సపరేట్లీ. 3కి ఒకసారి అప్లై చేస్తున్నా అండ్ యాజ్ వెల్ యాజ్ A స్క్వేర్కి కూడా సపరేట్గా అప్లై చేస్తున్నా. దెన్ వాట్ హ్యాపెన్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, సింప్లీ root 3 into A units. Okay, what is the diagonal? The diagonal of a cube is equals to, that is root 3 into A units. ఇక్కడ A అనేది ఏంటన్నా, A is the side of a cube. Okay, maybe it is length or breadth or height, because of all 3 dimensions are equal. Next, cuboid.
క్యూబాయిడ్ వచ్చేసి మనకి రెక్టాంగిల్ ఫేస్ ఉంటుంది అన్నమాట. వాట్ ఈస్ ద ఫేస్ రా? ఫేస్ ఈస్ రెక్టాంగిల్ ఫేస్. Length, breadth, height. So clearly you try to observe the textbook or notebook. మీ నోట్బుక్ లేదా టెక్స్ట్ బుక్ని అబ్జర్వ్ చేయాలన్నా సింపుల్ ఒక పేపర్ ఉంది, ఓకేనా? సింపుల్ యూ టేక్ ఏ సింగిల్ పేపర్. ఇట్ ఈస్ ఎ రెక్టాంగిల్ షేప్ పేపర్. ఇది ఏ షేప్లో ఉంది? ఈ పేపర్ రెక్టాంగిల్ షేప్లో ఉంది. సో దిస్ ఈజ్ వాట్ నాన్న, ఇది లెంత్, ఓకేనా? దిస్ ఈజ్ లెంత్ అండ్ దిస్ ఈజ్ వాట్ నాన్న బ్రెడ్త్, ఓకేనా? ఇట్ హ్యాస్ నో థిక్నెస్, దీనికి ఏం థిక్నెస్ లేదు. సో వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్, సింప్లీ ఐఎమ్ డూయింగ్ లైక్ దిస్. అన్ని పేపర్స్ వేసేస్తున్నా. దెన్ ద బుక్ ఫార్మ్ లైక్ దిస్. నౌ యూ అబ్జర్వ్ క్లియర్లీ, దిస్ ఈజ్ ద లెంత్, దిస్ ఈజ్ వాట్ నాన్న, దిస్ ఈజ్ లెంత్, దిస్ ఈజ్ breadth, and it forms a certain height also. సింగిల్ పేపర్ కన్సిడర్ చేస్తే ఓన్లీ లెంత్ బ్రెడ్త్ మాత్రమే ఉంటుంది. బట్ అన్ని పేపర్స్ మనం వేసిన తర్వాత ఇది లెంత్ అవుతుంది, ఇది బ్రెడ్త్ అవుతుంది. హియర్ ఫార్మ్ ఏ సర్టైన్ హైట్, ఇక్కడ ఒక సర్టైన్ హైట్ అనేది కూడా ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద థర్డ్ డైమెన్షన్, ఓకేనా? సో ఒక రెక్టాంగిల్ షేప్డ్, దాని ఫేస్ క్యూబాయిడ్ ఫేస్ వచ్చేసి ఏ షేప్లో ఉంటుందన్న? రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. సో లెంత్, బ్రెడ్త్, హైట్. ఇక్కడ కూడా యాజ్ యూజువల్లీ సేమ్. టోటల్ సర్ఫేస్ ఏరియా మీన్స్ యూ కెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ, యూ కెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ 6 రెక్టాంగులర్ ఫేసెస్. దట్ ఈస్ టోటల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తే 2 ఆఫ్ LB ప్లస్ BH ప్లస్ HL స్క్వేర్ యూనిట్స్. అవును సార్, రిజల్ట్ ఓకేనా స్టూడెంట్స్? ఓకే స్టూడెంట్స్, సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ వచ్చేసి 2 ఆఫ్ LB ప్లస్ BH ప్లస్ HL, అంటే 2 ఇంటూ, ఇక్కడ యు సీ వన్ టైం, ఇది లెంత్ అవుతుంది. ABCD ఇది ఒక టాప్ ఫేస్, అంటే ఇలా ఇది క్యూబ్ అనుకుంటే, ఇది క్యూబాయిడ్ అనుకుంటే ఇది టాప్ ఫేస్ ABCD. ఓన్లీ 1 రెక్టాంగులర్ ఫేస్ మాత్రమే మనం కన్సిడర్ చేయాలి, ఓకేనా? ఇక్కడ ఒక రెక్టాంగులర్ ఫేస్ ఉంది సైడ్కి, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, అండ్ బ్యాక్ సైడ్ ఆల్సో 6th వన్, ఓకేనా? ఇక్కడ మనకు కనిపించేది ఓన్లీ 1 ఫేస్ మాత్రమే కనిపిస్తుంటుంది. సో ఇన్ అవర్ ఇమాజినేషన్ మనకు బ్యాక్ సైడ్ కూడా ఒక ఫేస్ ఉందని మనం ఊహించుకోవాలి. ఓన్లీ ఐసోమెట్రిక్ డాట్ పేపర్లో మాత్రమే, ఐసోమెట్రిక్ డాట్ పేపర్లో మనం 3D షేప్స్ని క్లియర్గా డ్రా చేయొచ్చు బై యూజింగ్ ఇట్స్ స్కెచెస్, ఓకేనా? నా టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నప్పుడు మనం 6 ఫేసెస్ని కన్సిడర్ చేస్తాం. లైక్ దట్ ఓన్లీ lateral surface area or curved surface area, that is equals to 2 into height of a cuboid of L plus B, length plus breadth, square units. Area is always lateral surface area gaani, curved surface area gaani, total surface area. ఏరియా అన్నాడు అంటే యూనిట్స్ ఖచ్చితంగా ఎందులో ఉండాలి? స్క్వేర్ యూనిట్స్ ఉండాలి. అదే మనకి సెంటీమీటర్ ఇస్తే స్క్వేర్ సెంటీమీటర్ అవుతుంది, మీటర్ ఇస్తే స్క్వేర్ మీటర్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ఏ cuboid. Volume of a cuboid means, volume means what? Already you have some idea. The space occupied by a solid object is called its volume. Every solid object, it occupies some space. For example, ఈ డస్టర్ ఉంది, ఈ డస్టర్
ఇక్కడ ఒక స్పేస్ని పర్టికులర్ ఒక స్పేస్ని ఆక్యుపై చేసింది. సార్ మా ఇజ్ ఇట్ క్లియర్? సో మన హౌస్ ఉంది, మన హౌస్లో ఒక బీరువా పెట్టేస్తాం, ఇంట్లో ఒక బీరువాని సెట్ చేస్తారు. ఆ బీరువా అనేది మన ఇంట్లో ఒక సర్టెన్ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. సార్ మా మీ ఇంట్లో ఒక బెడ్, ఒక డబుల్ కాట్ బెడ్ ఉంటుంది. సో ఆ బెడ్ ఒక సర్టెన్ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. సో అంటే ద స్పేస్ ఆక్యుపైడ్ బై ఎ సాలిడ్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ ఇట్స్ వాల్యూమ్. ఓకే, సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు దట్ ఈస్ length into breadth into height, that is equals to LBH. Volume is always in cubic units only. So what is the use of the volume? Volume మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే you know cold storage students. కోల్డ్ స్టోరేజ్ అంటే మీకు ఐడియా ఉందా? మామూలుగా వ్యవసాయం చేసే రైతులు ఉంటారు కదా, వాళ్ళు మిర్చి అలాంటివి పండిస్తూ ఉంటారు. అప్పుడు పండించినప్పుడు కొన్ని బస్తాలను తీసుకెళ్ళి కోల్డ్ స్టోరేజ్లో పెట్టేస్తారు. ఓకేనా? బస్తాలని మిర్చి అందులో ఫిల్ చేసిన తర్వాత కోల్డ్ స్టోరేజ్లో పెట్టేస్తారు. అక్కడ కోల్డ్ స్టోరేజ్ వాడు రూమ్కి ఇన్ని బస్తాలు అనేసి ఉంటుంది. ఒక రూమ్లో 100 బ్యాగ్స్ మాత్రమే అక్కడ రూమ్ వాల్యూమ్ వచ్చేసి 100 బ్యాగ్స్ని స్టోర్ చేసే కెపాసిటీ ఉంటుంది అనుకున్నాం. ఆ రూమ్ కెపాసిటీ ఎలా ఉంటుంది? ఒక 100 బస్తాలు ఆ రూమ్లో పట్టేలా ఉంటుంది. అంటే టోటల్గా సేమ్ రూమ్స్ ఉన్నప్పుడు ఆ టోటల్ ఎన్ని స్టేర్స్ ఉన్నాయి, ఒక్కొక్క స్టేర్కి ఎన్ని రూమ్స్ ఉన్నాయి, అంటే ఒక్కొక్క రూమ్లో ఎన్ని బస్తాలు పడతాయి అనేది వాడికి ముందే ఒక క్యాలిక్యులేషన్ వస్తుంది. ఓకేనా? సింపుల్గా యూజింగ్ ద ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. వాట్ ఈస్ ద లెంత్, బ్రెడ్త్, హైట్, ఈ 3 డైమెన్షన్స్ తీసుకొని వాడు కౌంట్ చేస్తే ఆటోమేటిక్గా ద వాల్యూమ్ వచ్చేస్తుంది. ఆ వాల్యూమ్ అనేది ఇక్కడ ఎన్ని బస్తాలు ఫిల్ అవుతాయి అనేది మనకు తెలిసిపోతుంది. ఓకేనా స్టూడెంట్స్? సో ఇది యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్. 17, 18